శ్రీగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుడు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది, నీచబడినా కూడా. ఎందుకంటే వీళ్ళకి తృతీయాధిపతి అయ్యాడు. తృతీయాధిపతి అలాగే దశమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా గత కొంతకాలంగా ఎవరైతే రోగాలతో లేదా సర్జరీలు చేయించుకుని మళ్ళీ రీసర్జరీస్ అనో లేకపోతే ఇబ్బంది పడుతున్నారో ఇలాంటివి, అదే గత కొంతకాలంగా ఈ బీపీకి సంబంధించిన విషయాల్లో వాటిలో ఉన్న వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త శత్రువుల బారి నుండి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కొంత ఎవరైతే వ్యతిరేకతలో మీ మీద వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సానుకూలంగా మీకు అనువుగా మారడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా ఏదైతే మీరు నష్టపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాటిల్లో కొద్దిగా ఊరట లభిస్తుంది. అంటే ఆదాయ మార్గాలు కాస్త కనబడతాయి ముందర. అప్పులు తీర్చుకోవడానికి ఆదాయ మార్గాలు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఏ రంగాల్లో పనిచేస్తున్నా అంటే సినీ, కళ, రాజకీయ, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలు, అవకాశాలు, లేకపోతే ఏదైనా ఒకళ్ళ ద్వారా మనకి సమాజంలో నూతన వ్యక్తులు పరిచయం అవ్వడం, అంటే ఉన్నత వ్యక్తులు పరిచయం అవ్వడం, వాళ్ళ ద్వారా లాభాలు పొందడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడడం అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే శత్రు నుండి విముక్తి, రోగ విముక్తి ఇవన్నీ కూడా వీళ్ళకి కలుగుతాయి. అలాగే వీళ్ళకి అలంకారానికి సంబంధించిన వస్తువులు ఇంటికి, అలాగే వీళ్ళకి సంబంధించి వస్త్రలాభం, నూతన వస్త్రలాభాలు ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి. అలాగే సమాజపరంగా కొంతవరకు నెగిటివిటీ ఏదైతే ఇప్పటి వరకు ఉందో అది కొంత తగ్గడం అనేది ఈ 65 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశము, అలాగే కాస్త సేవాభావం, కుజుడు సేవాభావానికి సంబంధించిన వాడు కాబట్టి కాస్త అనాథులకు కానీ లేకపోతే ఏదైనా వృద్ధాశ్రమాల్లో కానీ సేవలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా ఆర్థికపరమైన విషయాలు, ఏదైనా మనకి డబ్బులు రాకుండా ఉండిపోయాయి అనుకుంటే అలాంటి విషయాల్లో డబ్బులు వచ్చే అవకాశము, లోన్స్ రావడము, లేదా ఏదైనా స్థిరాస్తులు విలువలు పెరగడం, కొనుగోలు చేద్దామనుకునేడు వాడి విలువ ఇంకా పెరగడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. షష్టమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు సంచారం చేస్తున్నాడో నీచపడి ఉన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఏవే శుభ ఫలితాలు ఉన్నాయో నీచపడడం వల్ల తగ్గితే కొద్దిగా వాటి శుభ ఫలితాలు తగ్గుతాయేమో కానీ పూర్తిగా తగ్గిపోవడం అంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 65 రోజులు కుజుడు మాత్రం శుభ ఫలితాలనే ఇవ్వడం, ఏవైతే పనులు ఆలస్యం అవుతున్నాయో ఆ పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది, కానీ కుజుడు ఇచ్చేది మాత్రం ఆయన ఇచ్చే 100% ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన ద్వారా వచ్చే ఫలితాలు మాత్రం
శుభ ఫలితాలే, శుభ పరిణామాలే పొందడం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ ఉండడం, మంగళవారాల నియమాలు పాటించడం, ముఖ్యంగా ఈ యొక్క రాశివాడు కానీ చూసుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య సంబంధించిన పూజ చేయించుకుంటూ ఆ విభూది ఉంది, ఆ విభూతిని బయటికి వెళ్ళేటప్పుడు ధారణ చేయడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.